Listen to me. జాగ్రత్తగా వింటున్నారా? There is an angel who just records. ఆ దూత నువ్వు చేసే ప్రతి దాన్ని కూడా అది రాస్తా ఉంది. What you do, నీవేం చేసినా గాని, to use earthly language, yes sir, what you do in the morning, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఉదయం లేచినప్పుడు నువ్వు ఎలా లేస్తున్నావో, what you do in the afternoon, మధ్యాహ్నం ఏం చేస్తున్నావో, what you do at night, అర్ధరాత్రిలో సమయంలో నువ్వేం చేస్తున్నావో, what you do in secret, లేకపోతే రహస్యంగా నువ్వేమేమైతే చేస్తున్నావో, what you do when you are alone, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావో, ప్రతిదీ కూడా ఆ దూత రాస్తా ఉంది. Not only does he record that, అది రావటమే కాదు గాని he records the color of your saree. అవి మాత్రమే, నీవు చేసే పనులు మాత్రమే రాయట్లేదు గాని ఆ రోజు నువ్వు ఏ బట్టలు ధరించావో ఆ రంగుతో సహా రాసి పెడుతుంది. He records your clothes. నీవు వేసుకున్న బట్టలతో సహా ఆ దూత రాసి పెడుతుంది. And records the time. నీవు ఏ సమయాన్ని అది చేస్తున్నావో ఆ సమయాన్ని కూడా రాస్తున్నది. And records the day. ఆ యొక్క దినాన్ని కూడా లిఖిస్తుంది ఆ దూత. And records what you are doing. నీవు చేస్తున్న ప్రతి పనిని ఆ దూత రాస్తా ఉంది. And records what is coming out of your mouth. నీ నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో ప్రతి దాన్ని కూడా దూత రాస్తా ఉంది. ఉన్నారా ఇక్కడ? Before I show you that angel, ఆ దూతని మీకు చూపించే ముందు even the natural thing shows you. భౌతికంగా కూడా అవి విషయాలు మీకు చెప్తా ఉంటాడు ఆయన. Human beings, మనుషులు అనేవారు when they are about to commit sin, వారు గనక పాపం చేసే ముందు, let's take a thief. లేకపోతే ఒక దొంగను తీసుకుందాం. He wants to steal. ఆ దొంగతనం చేసే ముందు they always look to 4 directions. ఆ దొంగ నాలుగు పక్కల ఎవరున్నారో కూడా గమనిస్తాడు. నిజమేనా? But Jesus' number is what? కానీ యేసుక్రీస్తు ఎన్నో సంఖ్యలో ఉన్నాడో తెలుసా? J. ఆయన యేసుక్రీస్తు యొక్క పదాలను ఇంగ్లీష్ లో చూస్తే JESUS అంటే 5 అక్షరాలతో తయారు చేయబడిన వారే యేసుక్రీస్తు పేరు. Watch when a woman is entering a man's home. మీరు గమనించండి, ఒక స్త్రీ వేరే పురుషుని యొక్క గృహంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆమె వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తుందో జాగ్రత్తగా గమనించండి. She only looks at 4 directions. ఆమె 4 దిక్కులా కూడా చూసుకుని జాగ్రత్తగా లోపలికి అడుగు పెడతాడు. Watch a man entering a woman or a woman's house. అలాగే ఒక పురుషుడు కూడా ఆ స్త్రీ దగ్గరికి పోయినప్పుడు 4 పక్కల చూసుకుని ఆ ఇంట్లోకి అడుగు పెడతారు. Watch murderers when they want to kill, they look at 4 directions. అలాగే హత్య చేసేవారు కూడా, హంతకులు కూడా 4 పక్కల ఎవరున్నారో చూసుకుని వారు హత్య చేస్తున్నారు. What are these directions? వాళ్ళు ఏం చూస్తున్నారు? 4 దిక్కులు కూడా చూస్తూ ఉన్నారు. East, ఇటు తూర్పు వైపు చూస్తారు, west, పడమర వైపు చూస్తారు, front, ముందు చూస్తారు, north and south the back. అక్కడ పడమర, తూర్పు, పశ్చిమ, ఉత్తర కూడా ఆ యొక్క ప్రతి దిక్కులో కూడా వారు ముందు ఏం చేస్తారంటే చూసి అప్పుడే లోనికి అడుగు పెడతారు. So they come like this. వారు ఎలా వస్తారో తెలుసా మీకు? Look right, ఇటు చూస్తాడు, look left, అటు చూస్తాడు, ఎడమ వైపున, look behind, వెనకాల చూసుకుంటాడు, look forward, ముందు కూడా చూసుకుంటాడండి. enter. అప్పుడు లోపల దూరిపోతాడు. నిజమేనా? But the angel కానీ ఆ దూత, who records, ఏ దూత అయితే ఆ క్రియలు రాస్తా ఉందో ఆ దూత, learn it, జాగ్రత్తగా మీరు వినాలి. hear me, నా మాట వింటున్నారా? is not on the right, ఆ దూత కుడి వైపున లేదు, is not on the left, ఆ యొక్క దూత ఎడమ వైపున లేదు, is not in front, అది ఆ దూత ముందు లేదు, is not behind, ఆ దూత వెనకాల కూడా లేదు, కానీ is above you. ఆ దూత నీ తలపైనే ఉన్నది. That's why you will see, అందుకే నువ్వు చూసినప్పుడు when a man is entering a woman's house, ఒక పురుషుడు ఒక స్త్రీ యొక్క గృహంలోకి అడుగు పెడుతున్నప్పుడు they will never do this. వారు ఎప్పుడు ఇలా చేయరు. ఇటు చూస్తాడు, వెనక్కి చూస్తాడు, ముందు చూస్తాడు, కానీ పైకి మాత్రం They చూడరు. don't look up. పైకి మాత్రం చూడరు వాళ్ళు. Is it true? నిజమేనంటారా? No evil person looks up. అలాంటి చెడ్డవారు ఎవరైనా కూడా పైకి చూసి వెళ్ళరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే 1, 2, 3, 4. But a child of God, మీరు గమనిస్తే అలాంటి చెడ్డ కార్యాలు చేసేవారు 4 దిక్కులే వారి దృష్టి ఉంటుంది, కానీ నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి క్రైస్తవుని యొక్క దృష్టి 5 చోట్ల ఉంటుంది. they don't look one, వారు ఒకవైపునే చూసి ఆగిపోరండి. they don't look, ఎడవైపునే చూసి ఆగిపోరు, వెనకాల చూసి ఆగిపోరు, ముందు చూసి ఆగిపోరు. వారు ఎల్లప్పుడూ పైకి చూసే జీవిస్తారు.